13వ తారీఖు నాడు ఇప్పుడే తెలిసిపోతుంది మనందరం కూడా ఏం చేస్తామనేది. చాలా సంతోషం. ఏదేమైనా వేదిక మీద పెద్దలు అక్క సబితక్క గారికి, పెద్దలు మన క్యాండిడేట్ జ్ఞానేశ్వర్ అన్న గారికి, గాంధన్న గారికి, లోహిత్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి, యాదన్న గారికి, మల్లేష్ అన్న గారికి, వాణిదేవి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణలో మనమందరము పోరాడి తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు, మన అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలంగాణను సాధించి తెలంగాణను దేశంలోనే మొదటి స్థానం నిలిపిన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం చప్పట్లతోని. జై తెలంగాణ అంటే నా గొంతు చెవెళ్ళది. ఆడికి ఇనవాల పట్టణంలో ఉన్న వాళ్ళకు జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు చేవేళ్ళ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషమే మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకటే నిమిషం. థ్యాంక్ యూ మేడం. స్వాగతం, సుస్వాగతం. చేవేళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సారథి, మరి తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మానవీయుడు, మరి భవిష్యత్తులో భావి తరాలకు తెలిసొచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. మరి రాష్ట్రానికి దశ దిశ చూపించి ఈ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పాలించాలని ఇలా అన్ని రంగాల్లో కూడా, అన్ని వర్గాలకు కూడా, పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అనని, మాజీ ముఖ్యమంత్రి అననికే మాకు ఇష్టం లేదు కాబట్టి ముఖ్యమంత్రి, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 60 సంవత్సరాలు 2014 కంటే ముందు మరి ఏ విధంగా ఉండే రాష్ట్రం తెలంగాణ ఎట్లుండే, అప్పుడెట్లుండే తెలంగాణ, ఇప్పుడెట్లయింది తెలంగాణ అనేది మనం ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం లోపల ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు కూడా ఏం చేయలే. ఇవాళ మరి మా ఏరియా చేవేళ్ళ నియోజకవర్గం ఈసీ